నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన సంభవామి యుగే యుగే అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకంలో అక్టోబర్ 5, 2025లో ప్రచురింపబడింది. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రత్యేక బహుమతి 5,000 రూపాయలు పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తనని చుట్టుకుని నిద్రపోతున్న మల్లి చేతిని తప్పించి లేచి కూర్చున్నాడు సింహాచలం. అప్పుడే వెళ్ళాలా దిగులుగా అంటూ భర్తను మళ్ళీ కౌగులించుకుంది మల్లి. బలవంతంగా మల్లి కౌగులి నుండి తప్పించుకుని లేచాడు. ఎదురు బద్దలతో అల్లిన తలుపు ఆ గదికి అడ్డుగా ఉంది. దాన్ని తోసుకుని బయటకు వచ్చాడు సింహాచలం. ఎప్పట్లా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఉట్టి మీదున్న చట్టిలో గంజన్నం టిఫిన్ క్యారియర్లో పెట్టుకున్నాడు. నంజుకి డబ్బాలో ఉన్న కాల్చిన ఎండు చేప ముక్కను చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాడు. అలికిడి విని తల్లి వెంకటమ్మ వసారాలో తమ పడకకి అడ్డుగా ఉన్న తడికి తోసుకుని బయటకొచ్చి చెప్పింది, మీ నాన్నకి మందులట్టురా రేత్రి అయిపోయినాయి. అత్త, ఇప్పుడు ఆ మందులు ఎత్త లేసి కూకుంటాడా మాయ్య, ఇంకెన్నాళ్ళు శాకిరి చేస్తావు? జాలిగా అత్తని చూస్తూ అంది మళ్ళీ. పెరిమిటితోటేనే ఆడదాని బతుకు, శూన్యంలోకి చూస్తూ గొణుక్కుంది వెంకటమ్మ. అటుకొత్తాలే చెప్పులేసుకుంటూ చెప్పాడు సింహాచలం. మళ్ళీ నువ్వు ఎదురు రావే, కోడలికి చెప్పింది వెంకటమ్మ. మళ్ళీ ఎదురొచ్చింది. తల్లి చూడకుండా మళ్ళీ నడుం గిల్లి వస్తాను అన్నాడు. మళ్ళీ చందమామలా నవ్వింది. గబగబా గోదావరిడ్డను ఉన్న ఇసుక ర్యాంపు దగ్గరకు సైకిల్ వేసుకుని బయలుదేరాడు సింహాచలం. వెన్నెల్లో ఇసుక దిబ్బలు వెండి మబ్బుల్లా మెరుస్తున్నాయి. అప్పటికి టైం తెల్లవారుజామున 4 అయింది. అందరూ పడవ మీదున్నారు. మల్లయ్య ఒడ్డును కట్టిన తాళ్లు విప్పుతున్నాడు. పరిగెత్తికెళ్ళి పడవెక్కాడు సింహాచలం. ఏటల్లుడు కొత్త పెళ్ళం పక్కలోంచి రాబుద్దయ్యలేదేటి అని ఏళాకోళమాడే ఈరాస్వామి మామ లేడిప్పుడు. గోదారమ్మ తల్లి పుణ్యమా అని ఏడాది క్రితం పెద్దల్లో కలిసిపోయాడు. ఏటి ఒక్కొక్కళ్ళని బొట్టెట్టి పిలవాలేంట్రా? భూషణం కొబ్బరికాయ కొట్టి గోదారమ్మకు దండం పెట్టుకున్నాడు. డ్రైవర్ ఇంజిన్ ఆన్ చేయగానే పడవ చప్పుడు చేస్తూ గోదారమ్మ గుండెను చీల్చుకుంటూ ముందుకు కదిలింది. సల్లంగా చూడు తల్లి అని అందరూ గోదారమ్మకు చేతులెత్తి మొక్కారు. ఎంత వద్దనుకున్నా మళ్ళీ గుర్తొస్తోంది సింహాచలానికి. దాని వెచ్చని పడక సుఖం గుర్తొస్తోంది. వెంటనే మంచంలో ఉన్న తండ్రి గుర్తొచ్చాడు. ఆశ నిండిన కళ్ళతో చూసే తల్లి నుదుటి మీద ఎర్రెర్రని బొట్టు గుర్తొస్తోంది. మనసు బరువైంది. తన చిన్నతనం నుండి తండ్రి గోదాట్లో ఇసుక తీత పనికెళ్ళేవాడు. అప్పుడు భూషణానికి ఒక్క పడవే ఉండేది. పెద్దక్క పెళ్లికి తండ్రి అప్పు చేశాడు. రోజు కూలీ డబ్బులు వడ్డీలు కట్టడానికే ఎగిరిపోయేవి. అమ్మా నాన్న ఓ పూట గంజి తగ్గి పడుకోవటం తను చాలాసార్లు చూసేవాడు. తను 8వ క్లాసులోకి వచ్చాడు. బేగా బాకీలు తీర్చడానికి నాన్న 2 ట్రిప్పులు ఇసుక తీత పని చేసేవాడు. ఇంటికొచ్చాక ప్రతిరోజు ఒళ్ళు నొప్పులు అనేవాడు. కాలం ఎటకారం చేస్తూ ముందుకెళ్ళిపోతున్నది. చిన్నక్కకు పెళ్లి కుదిరింది. మళ్ళీ అప్పు కోసం వెతుకులాట. ఆ రోజు తనకింకా గుర్తుంది. ర్యాంపు కాడికి నాన్న కోసం బొవ్వట్టుకెళ్ళిన చిన్నక్క చీకటడినా ఇంటికి రాలేదు. నానింటికొచ్చాడు. చిన్నక్క స్నేహితులు ఇళ్ళన్నీ ఎత్తుకొచ్చింది అమ్మ. నాన్న తను తెలిసినాళ్ళు ఇళ్లకెళ్ళి అడిగారు. ఇసుక ర్యాంపుల కాడ ఎత్తికి ఎత్తికి అరిసి అరిసి అలసిపోయారు. భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చారు. చిన్నక్క కోసం తిండి నిద్ర మానేసి ఎతుకుతానే ఉన్నారు. 3వ రోజు పోలీసులు కబురెట్టారు. ఇంటిల్లిపాది పరిగెత్తికెళ్లారు. గోదావరి మధ్యలో రెల్లుగడ్డి దుబ్బుల్ని తట్టుకుని ఆగిన చిన్నక్క శవం ఉబ్బిపోయి కనపడింది. గుండెలు పగిలేలా ఏడ్చినా గోదారమ్మ నిజం చెప్పలేదు. అక్కెందుకు చచ్చిపోయిందో తనకెవరూ చెప్పలేదు. గోదారొడ్డునే ఉన్న శ్మశానంలో కప్పెట్టొచ్చారు. గోదారమ్మ నా బిడ్డను మింగేసిందిరో దేవుడో. చిన్నక్క గుర్తొచ్చినప్పుడల్లా తన గర్భసంచిని తడుముకుంటూ అమ్మ పెట్టే శోకం, గాలితో పాటు తేలుతూ గోదారమ్మ అలల్ని జాలిగా తాకి జవాబు కోసం వెతుకుతూనే ఉండేది. ఆ కన్నీళ్లు గోదావరి వరదలా పొంగుతూనే ఉండేవి. చిన్నది ఇంకా ఇంటికి రానేదయ్యా. గుర్తొచ్చినప్పుడల్లా నాన్నని నిలబెట్టి అడుగుతూనే ఉండేది అమ్మ. పేదోళ్ల కన్నీళ్లు పెదాల్ని కూడా తడపవేమో.
నాన్న అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేవాడు. ఆ రోజంతా అన్నం తినకుండా అమ్మతో పాటు ఏడుస్తూ ఉండేవాడు. చిన్నక్క మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయింది. రాను రాను ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. తన బాల్యం ఎటో ఎగిరిపోయింది. తన చదువు ఆగిపోయింది. 2 పొద్దుల కడుపు నిండా తినే బువ్వ పోయింది. స్నేహితులతో కలిసి గోదాట్లో సరదాగా పోటీలు పడే ఈత పోయింది. ఇంట్లో సంతోషం పోయింది. అసలు ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉండేది. నాన్న ఫుల్లుగా తాగొచ్చేవాడు. అమ్మతో పాటు కూకుని ఏడ్చేవాడు. చిన్నక్క చావుకు కారణమైనవాడు దొరకలేదని అప్పుడప్పుడు తల బాదుకునేవాడు. అంటే చిన్నక్కని ఎవరో చంపేసి గోదాట్లో పారేశారని. తనకు 16 ఏళ్ళు వచ్చేదాకా తెలవలేదు. తర్వాత తాను ఆళ్లతో పాటు ఏడ్చేవాడు. నాన్న ఆరోగ్యం పాడైంది. ఇసుక తీయలేకపోతున్నాడని, భూషణం పనికి రావద్దన్నాడని ఓ రోజు ఇంటికొచ్చి ఏడ్చాడు. 3 కడుపుల ఆకలి తీర్చడం కోసం 4 ఏళ్లలో పనికెళ్లేదే అమ్మ. 10వ తరగతి పరీక్షలు రాయకుండానే బడి మానేశాడు తను. బజార్లో ఉన్న బట్టల కొట్లో పనికెళ్ళేవాడు. 6 నెలల తర్వాత ఇంకొక పడవ కొన్నాను, పనికిరా అంటూ నాన్నకు కబురెట్టాడు భూషణం. నాన్న మళ్ళీ పనికెళ్లటంతో పస్తుల బాధ తప్పింది ఇంట్లో. బట్టల కొట్లో కంటే ఇసుక తీత పనిలో డబ్బులు ఎక్కువ వస్తాయని తనని కూడా పనికి పెట్టాడు నాన్న. ఆడికెందుకయ్యా ఇసుక తీత పని, 10 పరీక్షలు రాస్తాడు, వదిలేయి అని అమ్మ అడ్డు చెప్పినా నాన్న అనలేదు. ఎంత చదివినా కూలి పని చేయాలి, చేసినప్పుడు ఎట్ట తీరుతాయి అని వాదించేవాడు. పనిలో చేరినాక నాన్న కష్టం తెలిసొచ్చింది తనకి. 3-4 అడుగుల లోతు మునిగి గోదారమ్మ మేటేసిన ఇసుక తీయటం, 2 నిమిషాలు ఊపిరి బిగబట్టి నీళ్లలో మునిగి తట్టతో ఇసుక తీసి పైకి లేచి పడవలో వెయ్యాలంటే కొన్ని రోజులు భయపడ్డాడు. మానేస్తే పని దొరకదు, పని కష్టమైనా ఏ రోజు కూలి ఆ రోజు చేతికొస్తుందని నాన్న బతిమాలేవాడు. కష్టమైనా ఓర్చుకుని ఆ పని అలవాటు చేసుకున్నాడు తను. ఆ రోజు నాన్నెందుకో కొత్తగా కనపడ్డాడు. ఏదో నిజం కనిపెట్టినోడిలా అమ్మతో కొత్తగా మాట్లాడాడు. తను వద్దన్న వినకుండా చీపు లిక్కర్ తాగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చానని అమ్మతో నాన్న చెప్పటం తను విన్నాడు, కానీ ఎవరం చెప్పలేదు. ఆ రోజు ఓ మనిషి తక్కువయ్యాడని భూషణం గోదాట్లోకి దిగాడు. ఇసుకతో పడవ సగం నిండినాక తనకి నాన్నతో పాటు భూషణం కనపడలేదు. భయంతో అందరికీ అరిచి చెప్పాడు. అందరూ తలో వైపు గోదాట్లో ఈతకు దిగారు. మధ్యలో ఉన్న ఇసుక మేట మీద ఉలుకు పలుకు లేకుండా నాన్న కనపడ్డాడని పడవని అటు తిప్పారు. నీళ్లు కక్కించి పడవలోకి ఎక్కించారు. ఎప్పుడొచ్చాడో భూషణం ఆయాసపడుతూ పడవలో కూర్చున్నాడు. నాన్నని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పక్షవాతం వచ్చిందని డాక్టర్ గారు చెప్పాడు. కాలు చెయ్యి పడిపోయాయి. నోటి మాట ఉన్నా అదెవరికీ అర్థం కాదు. భూషణం బాధపడుతూ 10,000 ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ చిన్నక్కని మర్చిపోయి నాన్న కోసం ఏడుస్తోంది. కష్టం సుఖం పంచుకునే నాన్నని జీవోత్సవంలాగా చూడాల్సి వస్తోంది. ప్రతిరోజు అమ్మ గుండెపోతన కళ్ళతో చూస్తున్నాడు. బతుకంటే భయం పట్టుకుంది. అయినా బతక్క తప్పదు. ఏ రోజు కట్టపడకపోతే ఆ రోజు ఇల్లు గడవదు. బాకీలోళ్ళు ఇంటి మీద పడతారు. ఇంట్లో అవసరాలు అరిచి గోలాడతాయి. పనులు లేనప్పుడు అప్పు కోసం పరిగెత్తడం, పని చేసి వడ్డీతో బాకీలు తీర్చడం అలవాటైపోయింది. మళ్ళీ తన బతుకులకి ఎన్నెల్లా వచ్చింది తన మేనమామ కూతురు. తనలో ఏం మంచి చూశాడో. నువ్వే నా అల్లునివి అంటూ మల్లినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కోసం ఉన్న 2 గదుల తాటాకుల కొంపను తాకట్టు పెట్టి భూషణం దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఎచ్చని మల్లి పక్కలో సుఖపడే ఆ కొన్ని క్షణాలు కూడా దిగులుగానే ఉంటుంది. ఏ రోజుకా రోజు బతుకు ఎట్టిపోతుందో తెలవదు. ఈ పని మానేసి మా నాన్నకాడ తాపి పని నేర్చుకోరాదా అంటది మళ్ళీ. నవ్వే తన సమాధానం. మళ్ళీ తన బంగారం. ఏటల్లుడు దిగవేటి జబ్బచరుస్తూ అన్నాడు దామోదరం. అప్పటికే లంగరేసి తాడుతో పడవ కదలకుండా కట్టాడు మల్లయ్య. ఒక్కొక్కరు ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి డ్రాయర్తో నీళ్లలోకి దిగారు. తల తడవకుండా పాలిథిన్ కవరం టోపీలా పెట్టుకున్నారు. తట్టలు మానేశారు. బకెట్తో ఇసుక తోడి పడవలు వేస్తున్నాడు సింహాచలం. మిగిలిన కూలీలతో పాటు సూర్యుడు గబగబా పైకొస్తున్నాడు. ఆ వేడి ఒంట్లో మంట రాజేయటం లేదు. తడిచిన ఒళ్ళు బరువెక్కుతూ ఉంది. తనలో నుంచి సంపదను దోచేస్తూ ఉంటే గోదారమ్మ ఉండుండి నొప్పులు పడుతున్నట్టు అటు ఇటు కదులుతోంది. సమయం 10 అయింది. ఇసుకతో పడవ బరువెక్కింది. అందరూ క్యారేజీలు తెరిచారు. గంజన్నంలో ఎండు చేప నంచుకుని తింటున్నాడు సింహాచలం.
టిఫిన్ క్యారేజీ మూత మీద తను తెచ్చుకున్న ఆవకాయ పచ్చడి అన్నం 2 ముద్దలు పెట్టి, "తీనల్లుడు" అంటూ ఆప్యాయంగానే ఈరాస్వామి మామ గుర్తొచ్చాడు సింహాచలానికి. కళ్ళల్లో నీళ్లురాయి. వాళ్లతో పాటే భూషణం ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ తిన్నాడు. పడవ బయలుదేరుతోందని అవతల పక్కనున్న ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు భూషణం. నీళ్ల మీద 4 అంగుళాలు మాత్రమే పైకి తేలుతూ నిండు గర్భిణిలా కదిలింది పడవ. శరీరాలను ఓదార్చుకుంటూ గోదారమ్మ వైపు చూస్తున్నారు కూలీలు. భూషణం గారికి డబ్బులు బాగానే మిగులుతాయా మావా అని ఓసారి ఈరాస్వామి మామను అడిగాడు తాను. వాళ్ళ పెద్దోళ్ళు మనలాగే ఇసుక తీత పనిచేసే ఊళ్ళు. భూషణం ఎట్టకొన్నాడో పడవ కొనేసినాడు. ఆడు ఓనర్ అయ్యాక నీళ్లలో దిగటం ఇసుక తీయటం మానేసినాడు. మనకి ఇయ్యాలి, డీజిల్ ఖర్చెట్టాలి, అక్కడ ర్యాంపు కాడ ఇసుక దించే కూలోళ్ళకి ఇయ్యాలి. ఇవన్నీ పోను ఆడికి మిగిలే ఏటుంటాయిలే అల్లుడు చెప్పాడు మావ. ఏమీ మిగలకపోతే 2వ పడవ ఎట్టకొన్నాడు మావ. ఏమోరా, అవన్నీ మనకెందుకులే, లోతుకెళితే మన తలరాతలు మారిపోతాయి వేదాంతిలా నవ్వాడు మావ. కూలి డబ్బులు చేతిలో పెట్టాడు భూషణం. అక్కడితో ఆ రోజు పని అయిపోయింది. సింహాచలం ఆ డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో తండ్రికి మందులు కొన్నాడు. చేతిలో 200 మిగిలాయి. వీటితో ఎన్ని అవసరాలు. రోజువారీ బాకీకి 200 కట్టాలి. కొత్త సినిమాకి వెళ్దామంటే అట్టాగేనని మల్లికి ఆశ పెట్టాడు. మళ్ళీ మొగం పుచ్చుకుంటాది. నెట్టూర్చి 3 మల్లెపూల దండ కొన్నాడు. సింహాచలం ఇంటికొచ్చే వరకు గుమ్మంలోకి చూస్తూనే ఉంది వెంకటమ్మ. కొడుకును చూశాక ప్రాణం కుదురుకుంది. మావకి మందులు తెత్తావో లేవునని అత్త నీ కోసం ఎదురు చూస్తాంది పరాచకవాడింది మళ్ళీ. అక్కలా నాన్నలా తనకేమవుతుందోనని అమ్మ భయం. అది తనకి మాత్రమే తెలుసు. ఆ గుండె ఎన్ని సేదు నిజాల్ని భరించిందో కూడా తెలుసు. ఎండిపోయిన బావుల్లా ఆ కళ్ళు ఎంత గుంటలు పడినాయో, రోజు రోజుకి అవి ఎంత లోతుకెళ్ళిపోతున్నాయో తను చూస్తానే ఉన్నాడు. తల్లి చేతికి మందులున్న కవర్ అందించాడు. అయ్యా, తానం చేసి బువ్వ తిను అంది. జాలి తలిచినట్లుగా ఓ నీటి చుక్క ఆమె కంటిలో తళుక్కుని మెరిసిందని ఆమెకు కూడా తెలియదు. పెనిమిటి ఉన్న పంచలకు దారి తీసింది వెంకటమ్మ. సినిమాకి వెళ్దారా? మొగుడి భుజాన వాలి గుసగుసలాడింది మళ్ళీ. రేపు వెళ్దాంలే అని మళ్ళీ బొగ్గన ముద్దెట్టుకుని స్నానం చేయటానికి దొడ్లోకి వెళ్ళాడు. మళ్ళీ అతని వెనకే నడిచింది. చిన్ని చిన్ని కోరికలు, తీరని సంతోషాలు. ఎన్నింటినో సరిపెట్టుకోవటం అలవాటైపోయింది ఇద్దరికి. నొలక మంచంలో ఉన్న తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి చేతిని తీసుకుని నిమిరాడు. తండ్రి ఎప్పటిలాగే ఓ చెయ్యి పైకెత్తి పీకని నులిమేయమని ఉక్రోషంగా సైగలు చేస్తున్నాడు. సింహాచలం కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. మందు బిళ్ళలు వద్దని తల కోపంగా పక్కకు తిప్పుకున్నాడు రాజయ్య. మందు బిళ్ళలు వేసుకోడా మీ నాన్న? ఆ మందు కావాలేమో అడుగు, లేసి కూకుంటాడు అంది వెంకటమ్మ. ఆ రాత్రి ఎందుకో ఈరాస్వామి మామ బాగా గుర్తొచ్చాడు సింహాచలానికి. ఈరాస్వామి మామ పనికి రాలేదు ఆ రోజు. మామ చోటులోకి ఇంకో కొత్త మనిషి పనికొచ్చాడు. మామ పనిలోకి రాలేదంటే దిగులేసింది. నిండిన పడవ మునగనా తేలనా అన్నట్టు నీళ్లల్లో తేలుతూ ఒడ్డును చేరుకోవాలని ఆతృత పడుతోంది. పడవ ఒడ్డును చేరగానే కూలి డబ్బులు తీసుకుని ఈరాస్వామి మామ ఇంటికి వెళ్ళాడు. లోపల పడుకుని ఉన్న మామ తనను చూసి నవ్వాడు. ఏటయింది మామ, ఒంటో బాగోనేదా ఏటి? స్టూల్ మీద కూర్చుంటూ అడిగాడు. ఏటోరా, నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్తే ఏటేటో పరీక్షలు చేశారు. శాతన్న పని మానేయాలంట, తాగటం మానేయాలంట. ఆళ్ళకట్ట తెలుస్తాయిరా మన కట్టాలు. పనికి వెళ్ళపోతే ఇంటిల్లిపాదని పత్తులెట్టాలి, తాకపోతే ఒళ్ళంతా సలిపేస్తాదని అంటూ నీరసంగా నవ్వాడు. భూషణం కొత్తోడిని పనిలో పెట్టుకున్నాడు మామ. జేబులో నుంచి 200 తీసి మామ చేతిలో పెట్టి చెప్పాడు. నేనింక పనికిరాని గొడ్డునే గదరా అల్లుడు అన్నాడు. తనకేదోలాగా అనిపించింది. ఈ బతుకులు ఇంతేనా? జాగ్రత్త మామ అని మామ చెయ్యి నిమిరాడు. అన్నయ్య, తాత బదులు నేను ఇసుక తీత పనికొత్తా, నువ్వు పాలి ఓనర్ గారికి చెప్తావేటి? ఈరాస్వామి మనవడు ఈరేషు ఆశగా అడుగుతున్నాడు. ఇలాగే తను నాన్న వెనకాల వెళ్ళాడు. ఇప్పుడు ఈరేషు. ఇదేంటి వారసుకం దేవుడా అని గట్టిగా అరవాలనిపించింది. అల్లుడు, నోరు జిల్లార్చుకుపోతాంది, ఓ సీసా తెచ్చిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ చెయ్యి అట్టుకున్నాడు మామ.
జాలేసింది. మర్నాడు మందు సీసా కొనుక్కెళ్ళాడు. ఎంత పొంగిపోయాడో. నెల రోజుల తర్వాత మామని బూడిద చేయటానికి మళ్ళా వెళ్ళాడు. ఇప్పుడు మామ మనవడు ఈరేషు పనికొస్తున్నాడు. వానలు పడితే ర్యాంపుల కాడ పని ఉండదని కూలీలకు దిగులు మొదలవుతుంది. వానాకాలం ఎంత కష్టంగా గడుస్తుందో ఆ దేవుడికే బాగా తెలుసు. భయం భూతంలా వెంటాడుతూనే ఉంటుంది. చెప్పా పెట్టకుండానే వరద గుమ్మంలోకి వచ్చి నిలబడుతుంది. ఆదుకునే చెయ్యి కోసం ఎదురుచూపులు. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని బతుకు పోరాటాలు. కాలం ఎక్కిరింతలు. తలదాచుకునే కాసింత చోటుని చెల్లా చెదురు చేసేదాకా ఊరుకొని గోదారమ్మ ఆటలు. ఎప్పుడూ చుట్టూ కష్టాల సుడుగుండాలే. జ్వరాలంటూ ఇద్దరు కూలోళ్ళు ఇసుక తీత పనికి రావటం లేదు. కాంట్రాక్టర్ గొడవ చేస్తున్నాడని తప్పక భూషణం నీళ్లలోకి దిగాడు. కూలీలు నీళ్లల్లో మునిగి తేలుతున్నారు. భూషణం ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి అందరూ కంగారుగా నీళ్లల్లో ఎతుకులాట మొదలెట్టారు. అరగంట తర్వాత అందరూ అలసటగా నీళ్లలో నుంచి పడవ దగ్గరికి వచ్చారు. భూషణం బాబుని గోదారమ్మ మింగేసినాదా ఏటి అని అందరూ కంగారు పడిపోతున్నారు. సింహాచలం రొప్పుతూ నీళ్లలో నుంచి పైకి తేలి పడవలోకి ఎక్కాడు. భూషణం జాడలేదు. గజ ఈతగాళ్లు నీళ్లలో దిగి గాలిస్తున్నారు. మర్నాడు గోదావరి మధ్యలో దుబ్బుల్లో భూషణం శవం దొరికింది. ఏమెరగనట్టు గోదారమ్మ ప్రశాంతంగా ప్రవహిస్తోంది. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టంకి అప్పగించారు. నీళ్లల్లో ఊపిరందక చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్. అందరితో పాటు భూషణం అంతిమయాత్రలో పాల్గొని ఇంటికొస్తూ 2 మందు సీసాలు తెచ్చాడు సింహాచలం. తండ్రిని లేపి కూర్చోబెట్టాడు. భూషణం చచ్చిపోయాడు నానా. మందు గ్లాసు తండ్రి నోటికి అందిస్తూ చెప్పాడు. రాజయ్య కొడుకు వైపు నమ్మలేనట్లు చూస్తున్నాడు. గోదారమ్మ మింగేసిందంట నానా చెప్పాడు సింహాచలం. రాజయ్య కొడుకు చేతిలో నుంచి మందు గ్లాసు లాక్కుని గబగబా తాగాడు. పొలమారిన తండ్రి తల మీద ప్రేమతో తట్టి గుండె కదుముకున్నాడు. కళ్లల్లో నుంచి నీళ్లు జారి మందు గ్లాసులో కలిశాయి. భూషణం సూపు ఈరాస్వామి మనవరాలి మీద పడిందిరా. ఇంకా పిల్లను దేవుడే కాపాడాలి. రాజయ్య కూతురులాగే ఈ పిల్ల గోదావరి పాలైపోద్దేమోనని గుబులుగా ఉంటోందిరా. భూషణం ఆ ఇసుక కాంట్రాక్టరు కలిసి ఈరాస్వామి మనవరాల్ని ఏడు చేస్తారో ఏటో. కళ్లతో చూసినా ఎవ్వళ్ళకి చెప్పలేను. నోరిప్పి చెప్పలేని గోదారమ్మ ఈ ఘోరాన్ని నెత్తినేసుకుంటాది. మల్లన్నకు రాములు చెప్పటం తను ఎన్నాడని ఎవరికీ తెలీదు. వాళ్ళకి తెలవని నిజం కూడా తనకు తెలుసు. నాన్నకు నిజం తెలిసిందని అనుమానం వచ్చి భూషణమే నాన్నను బతికిచ్చినట్టు నాటకమాడి బతుకున్న శవాన్ని చేశాడని చిన్నక్కలా ఈరాస్వామి మామ మనవరాలి బతుకును ఏటిపాలు కాకుండా కాశాడు తను. ఓ రోజు పనిపోయినా పర్లేదు గాని అక్కని ఊవట్టుకు రావద్దని చెప్పు. ఈరేషుని హెచ్చరించడం గుర్తొచ్చింది. రాక్షసి సంహారం ఏ రోజైనా జరిగి తీరుద్దని భూషణం అనుకుని ఉండడేమో. చిన్నక్కను చంపేసినోన్ని గోదారమ్మ తల్లి వదన్నేదు నానా. అతని నవ్వు గాల్లో తేలుతూ గోదావరి అలల్లోకి చేరింది. మర్నాడు తెలతెలవారుతూ ఉండగా రాజయ్య ఈ లోకాన్ని విడిచాడు. తల్లి నుదుటి మించేరాలని కుంకుమ బొట్టులా ఎర్రెర్రని సూర్యుడు పైకొచ్చాడు. పోనీలేరా సింహాచలం, మీ నాన్న మందు మీద మనేదెట్టుకున్నాడు. మనేద తీరు తృప్తిగా వెళ్ళిపోనాడు. కొడుకు వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూసింది వెంకటమ్మ. గోదారమ్మ పైనుంచి తేలి వచ్చిన చల్ల చల్లని గాలి వెంకటమ్మ ఎదని జాలిగా తడిమింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.